4 హారతులు జరుగుతాయి. తర్వాత ఈ గుడిలో ప్రతి గురువారము అన్నదానం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గుడికి వచ్చేవారు ఒకప్పుడు ఈ యొక్క దేవాలయం 1951లో కట్టినప్పుడు షిరిడీలో తప్పితే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా అంటే ఎవరికి తెలియదు. ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొదటి దేవాలయము ఈ నల్లగుట్ట సాయిబాబా దేవాలయం. ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వనస్థలిపురం కానీ, కుకట్పల్లి కానీ, ఇటు మొహిదీపట్నం తర్వాత అక్కడి నుంచి కానీ, తర్వాత ఇక్కడ బోయిన్పల్లి, సుచిత్ర దగ్గర నుంచి కూడా ఎంతోమంది భక్తులు వందలాదిగా వచ్చేవారు. అప్పటికి బాబా అంటే ఈ యొక్క సాయిబాబా అని అందరికీ తెలిసి వచ్చేవారు. బాబా షిరిడీకి కొంతమంది భక్తులు ఉన్నారు, పోతే షిరిడీకే వెళ్తారు, లేకపోతే ఈ దేవాలయంకి వచ్చే కొంతమంది భక్తులు ఉన్నారు. తర్వాత ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారము సాయినాథుని షిరిడీల మాదిరిగా పల్లెకి సేవ తీస్తారు. ఈ యొక్క దేవాలయం సంబంధించి మరొక దేవస్థానము, ఇది ద్వారకామాయి. ఈ యొక్క ఫోటోనే ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రపటము ఎలాగుందంటే, ద్వారకామాయిలో ఎవరైతే షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో ఏదైతే ఫోటో ఉందో, ద్వారకామాయి ఫోటో ఎవరైతే తీశారో హుసేన్ గారు, అతనే ఈ యొక్క ఫోటో చేశాడు. అందుకే ఈ యొక్క బాబాకు ఆ యొక్క పవర్, ప్రత్యేక యొక్క శక్తి ఉంది. కాబట్టి ఈ నలుమూల నుంచి వచ్చిపోయే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. చిత్రపటము అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే ఎంతో మంది దాతలు ఒక 40 సంవత్సరాల నుంచి షిరిడి బాబా విగ్రహం పెడతామని ఎంతోమంది దాతలు వచ్చారు. కానీ అప్పుడు ఉన్నటువంటి శంకరయ్య, అంజయ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిత్య దీపారాధన చేసేవారో, వారు లేదు, ఈ యొక్క ద్వారకామాయి చిత్రపటము ఇదే విధంగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంతమంది దొండలు అయినా కానీ తీసుకోలేదనమాట. ఈ చిత్రపటానికే ఈ పవర్ ఉంది. ఎంతోమంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. వీసా సాయిబాబా అని కూడా పేరు ఉంది. ఇక్కడి నుంచి దండం పెట్టుకొని, ఇక్కడ దగ్గరలోనే బేగంపేటలో పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని పోయి వచ్చేవారికి అందరికి తప్పకుండా వీసా వస్తుందని ఒక పేరు కూడా ఉంది. తర్వాత అప్పుడు 1951 ఇదే విధంగా ఉండి, తర్వాత ఈ షిరిడిలో కూడా 1975లో సాయిబాబా విగ్రహం పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహం అక్కడ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇదే చిత్రపటంతో ఇలా కంటిన్యూగా ఉంది. ఈ చిత్రపటానికే పవర్. తర్వాత ఈ గుడి నుంచి 1993లో షిరిడిలో ఒక 800 గజాల జాగ తీసుకొని ఇక్కడ మనకు అప్పట్లో షిరిడిలో ఎలా ఉందంటే, ఈ తెలంగాణ, ఆంధ్ర లాగా ఉండి, ఆంధ్ర వాళ్ళు వస్తే మనం ఎక్కువ లెక్క చేసేవారు కాదు, మనకు రూములు దొరికేటివి కావు. కావున ఈ యొక్క సాయిబాబా సమాజం వారు, మనం పోయిన వాళ్ళకు అక్కడ రూమ్స్ ఉండాలి, మనం ఇక్కడి నుంచి తెలంగాణ, మన హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళకి రూమ్స్ ఉండాలనే సంకల్పంతో అక్కడ 800 గజాల జాగ తీసుకొని అక్కడ సత్రం నిర్మించడం జరిగింది. 35 రూములు. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు అందరూ కూడా సంతోషపడ్డారు. ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ప్రస్తుతానికి అప్పుడు 1 వారం ముందు ఉండే, ఇప్పుడు 2 వారాల ముందు వాళ్ళకి షిరిడి పోయే వాళ్ళకు వాళ్ళు ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని వెళ్ళవచ్చు. నామినల్ రేట్స్ అనమాట. చిన్న సింగిల్, అక్కడ షిరిడిలో 500, 1000 తక్కువ రూములు ఉండవి. మన దగ్గర 270 సింగిల్ రూము, డబుల్ రూమ్ 380 రూపాయలు, ఏసీ రూము 700 రూపాయలు. ఈ విధంగా మనము తక్కువ ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా 2003లో వృద్ధాశ్రమం కడదామన్న సాయిబాబా సమాజ సంకల్పంతో 2003లో సామీర్పేటలో 3.5 ఎకరాల జాగ తీసుకోవడం జరిగింది ఈ సంస్థానం నుంచి. అది 2012లో అక్కడ ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమం కట్టాం. 3.5 ఎకరాల చక్కగా ఉంది. తర్వాత అదేవిధంగా మనకి ఈ దేవాలయం సంబంధించి గురుస్థానం ఉంది అక్కడ. అది కూడా 50 సంవత్సరాల కింద, ఈ 51 నుంచి 50 సంవత్సరాల మధ్యలో అక్కడ ఇది ద్వారకామాయి, అది గురుస్థానం అనమాట. అక్కడ బాబా విగ్రహం ఉంది. అక్కడ ప్రతి గత 20 సంవత్సరాల నుంచి అఖండ సాయినామ సప్తాహము జరుగుతూ ఉంది. అక్కడ ప్రతిరోజు కూడా అదే విధంగా జరుగుతూ, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తూ, సాయంత్రం దీపాంకరణ చేస్తూ, ఆ 8 రోజులు ఒక పండుగ వాతావరణంలాగా అక్కడికి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గుడిలో జరిగేటి ఉత్సవాలు శ్రీరామనవమి, గురు పూర్ణిమ, విజయదశమి, బాబా సమాధి రోజు, అదేవిధంగా దత్తాత్రేయ జయంతి, ఈ 4 ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క సాయిబాబా ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలందరికీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఒక దృఢ సంకల్పం భక్తులలో ఉంది.
ఎంతోమంది కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ ఈ విధంగా ఇక్కడికి వస్తేనే మాకు సంతోషం కలుగుతుంది. ఈ దేవాలయం మేము ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవాలయంకి వస్తేనే మాకు సంతోషం జరుగుతుంది, ఇక్కడే మాకు మనసు తృప్తిగా ఉంటుంది చెప్పేసి ఎంతో మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్యలో కాలంలో కొన్ని వందల గుళ్ళు ప్రతి కాలనీలో సాయిబాబా గుళ్ళు కట్టారు. తర్వాత అప్పుడంత పబ్లిక్ ఇప్పుడు రావడం లేదు. కానీ కొంతమందికి మాత్రము మేము పోతే షిరిడికే వెళ్తాము, లేకపోతే ఈ నల్లగుడ్డ సాయిబాబా గుడికి వస్తామన్న సంకల్పం ఉంది. తర్వాత ఎంతోమంది పెళ్లి కాని వారికి కూడా బాబా మొక్కుకొని పోతే వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు లేని వారికి కూడా బాబా దగ్గరకు వచ్చి మొక్కుకుంటే కొన్ని వారాల్లో కొంతమంది మన బాబా దగ్గర దుని ఉంది, ఒక 16 వారాలు బాబా దగ్గర కొబ్బరికాయ పెట్టి ఆ దునులు వేసిన వారికి కూడా సంకల్పం జరిగింది. ఒక 40 సంవత్సరముల ఉన్నటువంటి ఆమెకు పిల్లలు కాలేదు. ఆమె తరఫుగా వాళ్ళ వదిన వచ్చి ఒక 41 రోజు ప్రతిరోజు కూడా బాబా దగ్గర కొబ్బరికాయ పెట్టి ఆ దునులో వేసింది. ఆశ్చర్యము, ఆమెకు సంతానం కలిగింది, ఒక అబ్బాయి పుట్టాడు. అదేవిధంగా నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఎవరికైనా కానీ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటే బాబాకు ఉండేసిందంటే శ్రద్ధ, సబూరి, ఓపిక, సహనము, ఈ 2 ఉంటే బాబా సూక్తి చెప్పేవారు. ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో నాకు ధనము కంటే భక్తి ముఖ్యము అన్నారు. నాకు ఎవరైతే శ్రద్ధా సహనంతో పూజ చేస్తారో వారి వెన్నంటే ఉండి వాళ్ళు 7 సముద్రాలు లోతున్నా కానీ పైకి తీసుకొస్తానని అంటారు బాబా. అదేవిధంగా ఇక్కడ నమ్మకం ఉంటే మాత్రము వాళ్ళ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.